ఒక ప్రమాదం జీవితాన్ని తల్లకిందులు చేసింది. ఒక ప్రమాదం నిండు ప్రాణాన్ని కాల్చిబూడి చేసింది. ఒక ప్రమాదం ఏకంగా 8 మందిని కనుమరుగు చేసింది. ఎన్నో కుటుంబాల్ని రోడ్డును పడేసింది. సిగాచి ప్రమాదం జరిగిన 10 నెలలు దాటినా ఇప్పటికీ బాధితులకు న్యాయం జరగలేదు. సిగాచి ప్రమాదంలో మృతుల కుటుంబాలకు న్యాయం జరగడం లేదా? పరిశ్రమ ప్రకటించిన ₹1 కోటి పరిహారంలో తిరకాసుందా? సిగాచి బాధితుల గోడు వినేవారే లేరా? బాధిత కుటుంబాలకు అసలు న్యాయం జరిగేదెప్పుడు? 2025 జూన్ 30న సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని సిగాచి పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 46 మంది చనిపోగా 8 మంది కార్మికుల ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. పదుల సంఖ్యలో కార్మికులు గాయపడి అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడి బతుకీడుస్తున్నారు. అయితే మృతుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇస్తామని యాజమాన్యం చెప్పి 10 నెలలు కావస్తున్నా ఇప్పటికీ సగం పరిహారం కూడా అందలేదు. దీంతో మృతుల కుటుంబాలు పరిహారం కోసం అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇక జాడలేని 8 మంది ప్రమాదంలో కాలి బూడిదయ్యారని అధికారులు అప్పట్లోనే భావించారు. కేంద్ర హోంశాఖకు ఈ ప్రమాదం గురించి తెలియబరిచి 3 నెలల్లో జాడలేని 8 మంది కార్మికుల విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో చేసేదేమీ లేక వారి స్వస్థలాలకు వెళ్లిపోయారు. అయితే ఘటన జరిగి 10 నెలలు కావస్తున్నా ఇటు మృతుల కుటుంబాలకు సిగాచి పరిశ్రమ ప్రకటించిన ₹1 కోటి పరిహారం అందలేదు. అటు ఆచూకీ లేని 8 మంది కార్మికుల కుటుంబాలకు ఎట్టకేలకు ప్రమాదం జరిగిన 6 నెలలకు ఇస్లాపూర్ మున్సిపల్ కార్యాలయంలో డెత్ సర్టిఫికెట్లు అందజేశారు. మృతుల కుటుంబాలకు ప్రకటించిన ₹1 కోటి పరిహారంలో ఇప్పటికి 42 లక్షలు వారి కుటుంబ సభ్యులకు అందింది. అది కూడా విడతల వారీగా ఇచ్చి చేతులు దులుపుకుంది సిగాచి పరిశ్రమ యాజమాన్యం. గతేడాది డిసెంబర్ 28న సిగాచి సీఈఓ అమిత్ రాజ్ సిన్హాని పటాన్చెరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆయన ఏటూగా ఉన్నారు. అయితే మృతుల కుటుంబాలకు పరిహారం విషయంలో అన్యాయం జరుగుతోందని హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై హైకోర్టు విచారణ చేయగా యాజమాన్యం పొంతలనేని సమాధానాలు చెబుతోంది. ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వం ప్రకటించిన ₹1 కోటి పరిహారం ఇస్తామన్న కంపెనీ ఇప్పుడు తనకేమీ సంబంధం లేనట్లు వ్యవహరిస్తోంది. ఒక్కో కుటుంబానికి ₹42 లక్షల ఇచ్చామని సిగాచి చెప్పింది. మిగతావి ఇన్సూరెన్స్ రూపంలో కలుపుకుని వస్తాయని కంపెనీ తరఫు లాయర్లు వాదించారు. అయితే పరిహారం చెల్లింపు విషయంలో పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. 10 నెలలు కావస్తున్నా సిగాచి మృతుల కుటుంబాలు పరిహారం కోసం పడిగాపులు కాస్తున్నాయి. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రమాద స్థలిని పరిశీలించి మృతులకు ₹1 కోటి, క్షతగాత్రులకు ₹10 లక్షల పరిహారం కంపెనీ తరఫున ఇప్పిస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటికీ వారికి న్యాయం జరగలేదు. దీంతో ఆందోళన బాట పట్టారు బాధితులు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట 46 మంది మృతుల కుటుంబాలు, గల్లంతైన 8 మంది ఫ్యామిలీలతో పాటు క్షతగాత్రులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ ధర్నాకు ప్రజా సంఘాలు, సిఐటియు కార్మిక సంఘం మద్దతు తెలిపాయి. సిగాచి ప్రమాదం జరిగి 10 నెలలు కావస్తున్నా గల్లంతైన 8 మంది ఆచూకీ లేదు. అలాగే 3 కూతుళ్లకు పెళ్లి చేయాల్సిన ఓ తండ్రి ఒక్క అడుగు కూడా నడవలేకపోతున్నాడు. ఎర్రని గోరింటాకు పెట్టుకోవాల్సిన ఆ యువతి చేతులు నల్లగా కాలిపోయి వెక్కిరిస్తున్నాయి. చివరి వరకు వైద్యం అందిస్తామని హామీ ఇచ్చిన సిగాచి మాట తప్పడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు క్షతగాత్రులు. సిగాచి పరిశ్రమలో ప్రమాదం జరిగినప్పుడు క్షతగాత్రులకు తామే వైద్య ఖర్చులు భరిస్తామని యాజమాన్యం తెలిపింది. అలాగే పూర్తిగా కోలుకునే వరకు వైద్యం అందిస్తామన్న సిగాచి మేనేజ్మెంట్ తీరా బాధితులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక మాట మార్చింది. బాధితులు నెలవారీ హెల్త్ చెకప్ కోసం, మందుల కోసం మేనేజ్మెంట్ వద్దకు వెళితే తమకు సంబంధం లేదని చేతులెత్తేస్తోంది. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు రాజేష్ చౌదరి, స్వస్థలం బీహార్. పరిశ్రమలో పేలుడు సమయంలో పై అంతస్తు నుంచి కింద పడ్డాడు. ప్రమాదంలో 2 కాళ్లకి తీవ్ర గాయాలతో అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడి కొన్ని రోజుల క్రితం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఇతనికి 5 ఆడపిల్లలే. 2కి పెళ్లి చేశాడు. ఇంకా 3 కూతుళ్లకు వివాహాలు జరిపించాలి. కానీ ఈ తండ్రి ఒక్క అడుగు వేయలేని పరిస్థితిలో ఉన్నాడు. తాను ఏ పని చేసుకోలేకపోతున్నానని, 3 బిడ్డలకు పెళ్లి ఎలా చేయాలో అర్థం కావడం లేదని కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు రాజేష్. అలాగే వైద్యానికి డబ్బులను పరిశ్రమ అందివ్వడం లేదని వాపోతున్నాడు. कंपनी ब्लास्ट हो गया, जहाँ माल पीसता है वहाँ कंपनी ब्लास्ट हो गया, वही में दोनों गोड़ लटका के माल गिराता है, पे ड्राई के माल गिराता है। मशीन गिर गया, बाँह से टेला है, नहीं टेलाता है, फिर कैसे हो जोड़ लगा के टेला है। ओकरा बाद में दोनों गोड़ निकल के भागा, जंगला मुँह भागा है, सीढ़ी लगा के निकाला है, वो बाहर गया तो गिर गया। ओकरा बाद में बस पे चढ़ के कंपनी डगडरी में गया, मदीना गोड़ा गया, मदीना गोड़ा दवाई होता है, ओकरा बाद में कंपनी वाला निकाल दिया. ఈ యువతి పేరు సుష్మా. సిగాచి పరిశ్రమలో కెమిస్ట్గా పనిచేసేది. ప్రమాదంలో తన కాళ్ళు చేతులకు తీవ్ర గాయాలై నెలల పాటు చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయింది. సుష్మకు పెళ్లి చూపులు చూస్తున్నారు. చేతులకు ఎర్రటి గోరింటాకు పెట్టుకోవాల్సిన ఆమె చేతులు ప్రమాదంలో నల్లగా కమిలిపోయాయి. తన ఎడమ చేతి వేళ్లు ఇప్పటికీ దగ్గరికి రావడం లేదు. దీంతో ఆమె ఫిజియోథెరపీ చేయించుకుంటోంది. దానికోసం ఆమెకు నెలకు ₹6,000 ఖర్చవుతోంది. సిగాచి పరిశ్రమ మాత్రం
నెలకు 2,000 రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్పడంతో ట్రీట్మెంట్కి డబ్బులు లేక హాస్పిటల్ వెళ్లడం లేదు. 2 months ట్రీట్మెంట్ చేయించారు. తర్వాత ఫిజియోథెరపీ కంటిన్యూ చేయాలి అని చెప్పారు. ఇప్పుడు ఇన్ని రోజులు పెట్టుకున్నారు, కానీ మొన్న 1 month బ్యాక్ నుంచి నన్ను వేరే హాస్పిటల్కి వెళ్ళాలి, వేరే హాస్పిటల్కి వెళ్తానే మేము బిల్స్ పే చేస్తాము, అది మంత్లీ ఓన్లీ 2,000 పే చేస్తాము, ఆ హాస్పిటల్కి వెళ్తే నీకు బిల్లు అంటే ఎక్కువ అవుతున్నాయి, మేము అంతా పే చేయలేము, కంపెనీ కొంచెం ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది అనేసి చెప్తున్నారు. ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది ఉంది, ప్రాబ్లం అనేది ఉంది. ఇది పోని మరకలు జరిగినాయి, అయినా కానీ సపోర్ట్ అయితే చేయట్లేదు కంపెనీ వాళ్ళు. కొంచెం హెల్ప్ చేయాలని అనుకుంటున్నా. నేనైతే గవర్నమెంట్ నుండి అయినా ఏదైనా హెల్ప్ ఉండాలి అని కోరుకుంటున్నా. ఈమె పేరు దివ్య. మైక్రోబయాలజిస్ట్గా పనిచేస్తున్న దివ్య ప్రమాదం నుంచి అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. ఈమె కుడి చెయ్యి వెన్నెముకకు గాయమైంది. ఈమె నెల ఆసుపత్రికి వెళ్లి హెల్త్ చెకప్ చేసుకోవడానికి 20,000 రూపాయలు ఖర్చవుతుంది. గతేడాది డిసెంబర్ నుంచి అంటే 5 నెలలుగా సిగాచి పరిశ్రమ ఆమె వైద్య ఖర్చులకు డబ్బులివ్వడం లేదు. దీంతో ఆమె సొంతంగా ఖర్చు పెట్టుకుని వైద్యం చేయించుకుంటోంది. అలాగే క్షతగాత్రులకు 10 లక్షల పరిహారం ప్రకటిస్తే తమకు 9.5 లక్షలే ఇచ్చారని ఆమె ఆరోపిస్తోంది. నాకు 27% నా బాడీ 27% బర్న్ అయింది. నా బాడీలో 27% బర్న్ అయితే ట్రీట్మెంట్ చేయించారు. 15 days నేను హాస్పిటల్ ఉన్నాను. 15 daysకి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు కంపెనీ నుంచి 2 ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మేమున్నాము, మనం సిగాచి, మనం అందరం ఒక ఫ్యామిలీ, మా పేరెంట్స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది, ఇన్ని ట్రీట్మెంట్స్కి ఇంత మేము చేసుకోలేము అని చెప్తే మేము ఉన్నాము అని చెప్పారు. ఇన్ని రోజులు మేము మీకు సపోర్ట్ చేసినాం కాబట్టి ఇప్పుడు మీరు మాకు సపోర్ట్ చేయాలి అనే మాట మాట్లాడుతున్నారు. కంపెనీకి మనీ ప్రాబ్లం వచ్చింది అనే మాట మాట్లాడుతున్నారు. ఫైనల్గా ఇప్పుడు వాళ్ళు ఇన్సిడెంట్ అప్పుడు ఎక్కడైతే మీ ఇష్టం ఉన్న దగ్గర ట్రీట్మెంట్ చేయించుకోండి, మేము భరిస్తామని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు ట్రీట్మెంట్ అయిపోయేంత వరకు మాదే రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి మేము పెట్టుకున్న బిల్స్ అన్ని మాకు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. సిగాచి ప్రమాదంలో ఆచూకీలేని 8 మంది జాడ ఇప్పటి వరకు లభించలేదు. వెంకటేష్, అఖిలేష్, చిల్వేర్ రవి, రాహుల్ కుమార్, జస్టిన్ పాల్, శివజీ కుమార్, ఇర్ఫాన్ అన్సారీ, విజయ్ కుమార్ ప్రమాదంలో కాలి బూడిదైనట్లు అనుమానం. దీంతో ఆ కుటుంబాల బాధ వర్ణనాతీతంగా ఉంది. చివరి చూపుకు కూడా నోచుకోకుండా, కనీసం అంత్యక్రియలు కూడా చేయకుండా తమ వాళ్ళు చనిపోయారంటే ఇప్పటికీ వారికి నమ్మశక్యం కావడం లేదు. పోయేవరకు మొత్తం జనాలు ఉన్నారు, ఫుల్ జనాలు ఉన్నారు. చూసినాం, ఆడ ఏం దొరకలేదు. సాయంత్రం పూట పోయినా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఎత్తికినాం. ఎత్తితే మొత్తం సేవలు ఉన్నాయి. ఎట్లా అంటే మొత్తం హాస్పిటల్ చీర్పాటు చేస్తారు లోపల రూమ్లో మొత్తం ఎత్తుకిన, ఆడ ఏం దొరకలేదు. మళ్ళీ వచ్చి తినాం, ఏం దొరకలేదు. అయితే వాళ్ళు అన్నారు దొరుకుతుందేమో, DNA టెస్ట్ చేస్తాము, బ్లడ్ టెస్ట్ ఇవ్వమంటే బ్లడ్ టెస్ట్ చేసినాం. 3 రోజులు చూసినాం, 4 రోజులు చూసినాం, 5వ రోజు చూసినాం. డైలీ బండి తీసుకొని 50 మంది చుట్టాలు అందరూ పోయి ఎక్కినాము, కానీ ఒక్క చిన్న ముక్క గీట దొరకలేదు. ప్రమాదంలో మృతి చెందిన వారు ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు చెందినవారే కావడంతో వారు పరిహారం కోసం ఎవరి వద్దకు వెళ్లాలో తెలియడం లేదు. ఆ కుటుంబాలకు కార్మిక సంఘాలు అండగా నిలిచాయి. వారికి న్యాయంగా రావాల్సిన పరిహారాన్ని తిరకాసు పెట్టకుండా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే త్వరలోనే సిగాచి బాధితులతో భారీ ఎత్తున ఆందోళనలకు దిగుతామని హెచ్చరించాయి. వాళ్ళ అనేక రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళ బీహార్ కానీ, బెంగాల్ కానీ, అట్లనే ఈరోజు ముఖ్యంగా ఒరిస్సా కానీ, జార్ఖండ్ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కార్మికులు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి 10 నెలలు అయినా సరే ₹1 కోటి పరిహారం ఎందుకు అందలేదని చెప్పేసి సిఐటిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే పూర్తి పరిహారం అందించాలి అని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేటికి దాదాపు 10 నెలలు కావస్తుంది. ఈ 10 నెలల కాలంలో కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ చనిపోయిన కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1 కోటి చొప్పున చెల్లిస్తామన్నారు. అదేవిధంగా మరి గాయపడ్డ వారికి పూర్తి స్థాయిలో నయమయ్యేంత వరకు హాస్పిటల్ ఖర్చులు మేమే భరిస్తామని చెప్పి కంపెనీ చెప్పింది. కానీ ఇప్పటికీ 3 వాళ్ళు పనిచేయలేనటువంటి స్థితిలో ఉన్నారు, గాయాలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళ పక్షాన తప్పనిసరిగా కంపెనీ వాళ్ళు, ప్రభుత్వం నిలబడాలి. ఒకవేళ పూర్తి స్థాయిలో వాళ్ళు పనిచేయలేని స్థితిలో అట్లాగే ఉన్నట్టయితే వాళ్లకు జీవితకాలం ఉద్యోగం కొనసాగించాలి. దాంతో పాటుగా 50 లక్షల నష్టపరిహారం కూడా చెల్లించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మొత్తంగా సిగాచి ఘటన బాధిత కుటుంబాలకు మానని గాయంలా అయింది. అయిన వారిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నవారికి పరిహారం విషయంలో న్యాయం జరగకపోవడం బాధాకరం.
ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు సిగాచి బాధిత కుటుంబాల సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.